మరుగున పడుతున్న కళలు కళాకారులను ప్రోత్సహించేందుకు తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాట ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెవాసులకు వినోదాన్ని పంచిపెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాటలు మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు మొదలగు వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసులకు అందుబాటులోకి వచ్చాయి, బహుళ ప్రచారం పొందాయి. ప్రస్తుతం ఆధునిక యుగంలో మారిన రంగుల ప్రపంచంలో ప్రాచీన కాలం నాటి కళలు కనుమరుగవుతున్నాయి. వాటిని ప్రోత్సహించేందుకు అరుదుగా ప్రదర్శించే తోలుబొమ్మలాటను ఇంజరం గ్రామస్తులు కనకదుర్గాదేవి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చి తోలుబొమ్మలాట ప్రదర్శన చూసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా కరప మండలం రామకంచిరాజు నగర్ గ్రామానికి చెందిన శ్రీ సీతారామ తోలుబొమ్మలాట కళాబృందం ప్రతినిధులు కళాకారులను ప్రోత్సహించిన ఇంజరం కనకదుర్గాదేవి ఆలయ కమిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నీ ప్రతాపం ఎట్టిది నాయన? నా ప్రతాపం ఎట్టిదనగా మందిరం ఎక్కి తెచ్చునా నభంబులకు నేలకు చుక్కలు చెల్లున రాగునా हमारा गवराती सभा के మాది కరప గ్రామం అండి. కరప గ్రామం నుండి ఇంజరం గ్రామం ముందు దుర్గాదేవి ఆలయం వద్ద మాకు ప్రాచీన కళ తోలుబొమ్మలాట, పూర్వము చోళ మహారాజు ప్రభుత్వంలో నుండి వచ్చిన ఈ తోలుబొమ్మలాట ప్రదర్శించుకుంటూ మా పెద్దలు పూర్వీకులు ఎంతోమంది కళాకారులు ఈ కళను ప్రోత్సహించుకుంటూ వచ్చేవాళ్ళండి. అలాగే ఈ ఇంజరం గ్రామం ముందు ఇప్పటి వరకు మాకు ఈ పెద్దల సహకారంతో, ఇంజరం గ్రామం పెద్దల సహకారంతో మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. మా పూర్వీకులు పోయినప్పటికీ మేము ఈ కళను ప్రోత్సహించుకుంటూ వస్తున్నప్పుడు మమ్మల్ని చూసి ఈ కళను ఇంకా బ్రతికించాలి, ఈ తరం వారికి తెలియజెప్పాలని ఆ ధృతులతో పెద్దలకు మాకు రప్పించి ఈ ప్రోగ్రాన్ని అవకాశం ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు టిఫిన్ల నుంచి భోజనాల నుంచి అన్నీ సక్రంగా చూశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కళను ఆదరించాలని, ఈ కళను ఈ తరం పిల్లలకి తెలియజెప్పాలని ఆశతో మీకు ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నామండి. అందును బట్టి మాకు ఎంతో సహకారంతో ఈ కళను ఇంకా ముందుకు తీసుకురావాలని ఈ ప్రయత్నంలో మేమున్నాం. మీకు తోడు ఉంటే ఇంకా ముందుకు ఈ కళను ఇంకా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నామండి.